హేవాయ రన్వేగా మారితే ఆ అద్భుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో రూపుదిద్దుకుంది. దిబ్రూగఢ్ మోరెన్ జాతీయ రహదారిపై 4.2 కిలోమీటర్ల పొడవైన ప్రాంతం అత్యాధునిక రన్వేగా కొత్త రూపు సంతరించుకుంది. ఇలాంటి హైవే రన్వేలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీగా పిలుస్తారు. ఇది ఈశాన్య భారతంలో తొట్టతొలి ఈఎల్ఎఫ్గా రికార్డులకెక్కింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఆయన ఢిల్లీ నుంచి దిబ్రూగఢ్ సమీపంలోని చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా మోరెన్ బైపాస్ సమీపంలోని ఈఎల్ఎఫ్ పై దిగారు. అనంతరం అక్కడ జరుగుతున్న మెగా ఎయిర్ షోను ఆయన తిలకిస్తున్నారు. लड़ाकू विमान तीव्र गति के साथ ऊपर जाएगा और देखते ही देखते हमारे आकाश पूर्ण अवसर पर इकट्ठे हुए हैं, जहां हम आपातकालीन लैंडिंग सुविधा के उपयोग को प्रस्तुत कर रहे हैं, जो भारतीय वायुसेना के अदम्य साहस और अभिनव विचारों को दर्शाता है। वर्ष 2018 में भारतीय वायुसेना ने एक नया कदम उठाया था, एक ऐसी कल्पना को विकसित करते हुए जो भारत के राजमार्गों को थे उन्हें भी आपातकाल के రఫేల్ సుకోయిలతో పాటు వాయుసేనకు చెందిన మొత్తం 16 యుద్ధ విమానాలు ఈఎల్ఎఫ్ పై ల్యాండ్ అవుతున్నాయి. విన్యాసాలతో అలరిస్తున్నాయి. చైనా సరిహద్దు కేవలం 150 కిలోమీటర్ల సమీపంలో నిర్మించిన ఈ ఈఎల్ఎఫ్ రక్షణ అవసరాల దృష్ట్యా భారత్కు చాలా ముఖ్యమైంది. విపత్తు ఎమర్జెన్సీ సమయాల్లో సాధారణ యుద్ధ విమానాల రాకపోకలకు ఇది వీలు కల్పిస్తుంది. భారత వాయుసేన సహకారంతో దీన్ని నిర్మించారు. యుద్ధ విమానాలే గాక C-17 గ్లోబ్ మాస్టర్ వంటి భారీ రవాణా విమానాల ల్యాండింగ్ కూడా అనువుగా దీన్ని రూపొందించారు. 40 టన్నుల బరువున్న యుద్ధ విమానాలతో పాటు 74 టన్నుల బరువుండే రవాణా విమానాలు సైతం దీనిపై సులువుగా ల్యాండ్ కాగలవు. దేశ పశ్చిమ ఉత్తర మధ్య ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఈఎల్ఎఫ్లో అందుబాటులో ఉన్నాయి.